ఇవాళ వాడు వచ్చేసి వాడు ఎస్పీ కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు ఎన్ని దోసుకున్నాడు, అనంతపురం ఎస్పీగా ఉన్నప్పుడు ఎన్ని దోసుకున్నాడు. పరిటాల రవిని సంపిద్దంలో వీడే కీలక పాత్ర. వీడిని చంపుతామని బెదిరిస్తే అమెరికాకు వారిపోయింటాడు. మళ్ళీ శాంతమైనాక 1 year తర్వాత వచ్చింటాడు. ఇక నాకు పోలీసు ఉంటే చంపుతారని బతిలాడుకొని వాడు గురుకులాలకి అని చెప్పిండు. గురుకులాల పిల్లలు పెట్టే తిండిలో దోసుకుంటుండ్రు లంచ కొడుకు ఈ స్వేరు అని పెట్టి. వాళ్ళ విషయం కలిపి కాంగ్రెస్ చెడ్డ పేరు తేవాలని వాడు ఇది చేస్తున్నాడు. ఎంతమంది దళితులను రేపు చేసి చంపేసిండు లంచ కొడుకు. ఎంతమంది గురుకులాల టీచర్లను రేపు చేసిండాడు గన్ను చూపెట్టి బెదిరించి. వాని కొడుకు సాయంత్రం 7 గంటలకు పోతాడు హాస్టల్లో, గురుకులాల హాస్టల్లకి, అమ్మాయిలు ఉన్న హాస్టల్లకి. ఈ అమ్మ చేసాడి అని నాశనం చేసుకుంటే ఇట్లాంటి లంచ కొడుకులు వస్తే ఇంకా మొత్తం సంఖ్య నాకిస్తారు. వీళ్ళు గెలిచే బాపతి కాదు. ఈ విశారదను, ఈ ఆర్ఎస్ ప్రవీణ్, ఈ బిఎస్పి, తోకప, ఈ మల్లిగాడు, ఎల్లిగాడు మొన్న నిన్న వచ్చినాయి. ఒక్క సీటు కూడా గెలవలేవాడు. అంత పోటుగాడైతే బీసీలు అంతా ఓటేస్తే మల్లిగానికి గెలవాలి కదా, 5% ఓట్లను రావాలి కదా. ఎవడు ఓటేస్తాడు? నువ్వు గ్రౌండ్లో ఎప్పుడు ఉన్నావు? నువ్వు ఎవరికి సాయం చేసినావు? ఎవరిని పట్టించుకున్నావు? నీ తోటి ఉన్న టీంలనే పట్టించుకోలేదు అని చెప్పడు. వాళ్ళతోటి పని చేసిన వాళ్ళే పట్టుబడి తిడతారు మళ్ళీ. కానీ వాళ్ళని కూడా మోసం చేసిండు. అది ఏమంటారు, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు. ఎవడి గుణం ఏందో తెలుస్తుంది, వెనక ముందు బయట పడుతుంది. నువ్వు ఎన్ని లంచ కథలు పడ్డా, ఎంత మంచిగా నేను గొప్ప అని చెప్పుకున్నా ప్రజలు గమనిస్తారు. నీ చర్యలు మాట్లాడతాయి. ఇలా దాసరి శ్రీనారాయణ అంటే ఆయన ఉన్నాడు, కాలోజీ టీవీ అని పెట్టుకున్నాడు. దేని మీద పోటీ చేసిండు? మొన్న టీడీపీ మీద పోటీ చేసిండు. బీజేపీ సంకనాకుతున్నాడు చాలా ఆయన భూపాలపల్లి. ఇవాళ వచ్చేసి నేను నీతి మంత్రుడు అంటే ఓడింటాడు. తెలంగాణ విట్టలు, ఈ దాసు సురేష్, వీళ్ళందరూ చెత్తముడ కొడుకులు. ఈ యొక్క అది సంగం రెడ్డి, పృథ్వీరాజు, వీళ్ళందరూ దొంగలు, చిల్లర బ్యాచ్. ఎవరిని నమ్మేటట్లేదు. ఇండియాలో అయితే వరస్ట్ అయిపోయింది. వాడు ఎంత మంచోడు అని చెప్పుకుంటున్నా 99% మంది దొంగలైతే తయారయ్యారు. ఇలా మందకృష్ణ గాడు నిన్ను డప్పు కొట్టుకోమన్నవాడు వాడరా, ఊరికి దూరం పెట్టినవాడు వాడరా, నిన్ను ఇవాళ ఊడ్చే పనులు, తూడ్చే పనులు, అంటరాని పనులు చేపించిందోడు, అంటరానితనం పెట్టినోడోడు. మళ్ళీ వానికి ఓటేయమని చెప్పి లంచ కొడుకు నువ్వే డప్పు కొట్టుకొని బతుకు మాదిగోళ్ళని చెప్తే నేను ఎవరికి చెప్పాలి? కుల వృత్తులు వద్దురా, ఈ వివక్ష పోవాలరా నెత్తినోరు కొట్టుకుంటుంటే నువ్వు డప్పే కొట్టారా అంటాడు. మరి ఈడు కొడతాడా మందకృష్ణ గాడు? మన బిడ్డని కొట్టనిస్తాడా? తోటి దళితులను కొట్టమంటాడు ఇలా కొడుకు. వానికి పాట పాడతారు తోటి దళితులు. ఎందుకంటే వీడికి చిల్లర వస్తుందిగా, ఆ చిల్లరకి వెళ్ళి కొంతమంది వాని చుట్టూ వాళ్ళకి ఇస్తాడు అన్నాడు చిల్లర. మిగతా మాదిగోళ్ళు ఏం కావాలి? సావాలనా? వీళ్ళ స్వార్థ ప్రయోజనాలే తప్ప జాతి ప్రయోజనాలు లేవు. వాడు దోసుకున్నోడు ఇస్తాడు, కాంగ్రెస్ వాడు ఇయ్యాడు. కాంగ్రెస్ వాడు తక్కువ ఏదో పైన వాళ్ళు కూడా 20-30% దోసుకుంటారేమో కానీ వీళ్ళంతా విచ్చలుగా దోసుకోరు కాబట్టి వాడు ఇయ్యాడు. కింది స్థాయి దాకా వాడు ఇయ్యాడు. కాబట్టి వీడు చిల్లర ఓడిస్తాడు, బీజేపీ ఓడిస్తాడు, దోసుకున్నోడు ఇస్తాడు, బీజేపీ వాడు, బీఆర్ఎస్ వాడు. ఎందుకంటే వాంది కాదు కాబట్టి. వాడి చిల్లర కోసం వీడు వాని పాట పాడతా కాంగ్రెస్ మీద చెడ్డ పేరు చెప్తా అంటే సంఖ్య నాకు ఇస్తారా రాష్ట్రాన్ని? మళ్ళీ పేపర్ లీకులు చేస్తారా? మళ్ళీ భూములు కబ్జా పెట్టిపిస్తారా? చెరువులు కబ్జా పెట్టిపిస్తారా? ధర్నా చౌక్లు ఎత్తేపిస్తారా? యూనియన్లు ఎత్తేపిస్తారా? యూనియన్ లేకుండా చేసిన వాడు టీచర్ యూనియన్లు, ఆర్టీసీ యూనియన్లు ఎందుకంటే ధర్నా చేస్తారని అరాచక పాలన చేసిండు. అమ్మ ఉన్న రోజులేమో నేను అమ్మ కుట్టినా అన్నాడు. అమ్మ చచ్చిపోయాక నేను అమ్మకే పుట్టలేదు, నేను ఆకాశానికి పుట్టినా అయోధ్య అంటున్నాడు వాడు. అందరు అమ్మ ఏళ్ళకి వెళ్ళొస్తాడు, బ్రహ్మ ముక్కులకి ముడిలకి వచ్చినాను వాడు చెప్తాడు. ఈ స్థితిలో వాళ్ళు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తారు. ఇవాళ తెలంగాణ మంచిగా కావద్దా? ఇక సన్న బియ్యం తినొద్దా ప్రజలు? నువ్వు బీజేపీ నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే అరే లంచ కొడక, అరే అరవింద్ లంచ కొడక, అరే బండి సంజయ్ లంచ కొడక, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా సన్న బియ్యం ఇరా బోసిడికే. నీ జిల్లా దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా మూసి రివర్ ఫ్రంట్లు కట్టురా కదా. మీరు చేయరు, మంచిగా చేస్తాను చేయనియరు. ఈ సంఘటనలో అది కులాలకు అతీతంగా ఎవరు తప్పు చేసినా, ఏ కులమోడు తప్పు చేసినా నిష్పక్షపాత విచారణ జరుగుతుంది. ఆధారాలు కోర్టులో ప్రవేశపెడతారు. జడ్జి ఏం తీర్పిస్తాడనేది కాలానికి అది, ఎందుకంటే కోర్టులు అది విచారణ చేసి అది మొత్తం ఆధారాలు వచ్చి డేట్ వచ్చి అది టైం పడుతుంది. సో తప్పకుండా దోషులకు శిక్షలు వేయమని నేను కోర్టును కూడా ప్రాధేయపడుతున్నాం. ఆ కోర్టులో సరైన న్యాయవాదులు లేకపోతే, ఆ ఎలక్షన్ ప్రాసెస్ కరెక్ట్ లేకపోతే, నేను చాలాసార్లు చెప్పిన
ఇవాళ ఎట్లయితే ఎమ్మెల్యేని ఎన్నుకుంటున్నారో ఎంపీని ఎన్నుకుంటున్నారో అట్లనే నిష్పక్షపాతంగా పనిచేయాల్సినవి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినవి, ప్రభుత్వాలు తప్పు చేస్తే సరిదిద్దేటువంటి అన్ని వ్యవస్థలు ఆ యొక్క చైర్మన్లని, కార్పొరేషన్ చైర్మన్లని, మహిళా కమిషన్ చైర్మన్లని, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్లని, అట్లనే ఈ యొక్క న్యాయవాద జడ్జిలని, వీళ్ళందరినీ సిబిఐ డైరెక్టర్ని, ఈడీ డైరెక్టర్ని, ఎలక్షన్ కమిషన్ అధికారులని, లైక్ చైర్మన్లని అందరినీ ప్రజలే ఎన్నుకోవాలి. ఒక ఎమ్మెల్సీని కనీసం సామాన్య ప్రజలకు అంత అవగాహన లేకపోయినా కనీసం గ్రాడ్యుయేట్లన్నా ఎమ్మెల్సీని ఎన్నుకుంటే అవి ఎంతో కొంత నిష్పక్షపాతంగా పనిచేస్తాయేమో. వాడు చక్కగా పని చేయకపోతే ఎవ్రీ 1 yearకో ఎవ్రీ 2 yearsకో మళ్ళీ కొత్త వాడిని ఎన్నుకునే అవకాశం ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే నిర్ణయిస్తారు. కానీ అప్పుడున్న కాలంలో ప్రజలకు అంత ఓపిక లేదు, ప్రజలకు అంత నాలెడ్జ్ లేదు. కాబట్టి మన తరఫున ఒక ప్రతినిధి అనుకుంటే ఆ ప్రతినిధి మిగతా అన్ని మేనేజ్ చేస్తాడు అని వీని మీద నమ్మకం పెట్టి అట్లా మొత్తం వీని చేలో పెట్టిర్రు ఎమ్మెల్యేలు ఎంపీల చేల. కానీ ఈ లంచ కొడుకులు మన కోసం పని చేయకుండా వాని కోసం పని చేసుకుంటారు. కాబట్టి అన్ని వ్యవస్థల్ని మన చేతులనే పెట్టుకోవాలి. వీడు తప్పు చేస్తే వీడిని శిక్షించే అధికారము ఆ పోలీస్ అధికారిని కూడా, డీజీపీని కూడా మనమే ఎన్నుకోవాలి. దానికోసం అవసరమైన చట్టాల కోసం మీరు గ్రౌండ్ లెవెల్లో పోరాటం చేయండి. సంపూర్ణ మద్దతు ఇస్తాం. రాజ్యాంగాన్ని మార్చి ఆ చట్టం తెచ్చే విధంగా మోడీ గాంతో కొట్లాడితే ఎట్లయితే రైతులు నల్ల చట్టాలు వెనుక తీసుకున్నారో అట్లా ఇండిపెండెంట్ పనిచేయాల్సిన వ్యవస్థల యొక్క చైర్మన్లను ప్రజలే ఎన్నుకునే చట్టం దేమని దానికోసం కొట్లాడండి. తప్పకుండా సంపూర్ణ మద్దతు ఇస్తాం. వాడు ముఖ్యమంత్రి తప్పు చేసినా, మంత్రి తప్పు చేసినా, కలెక్టర్ తప్పు చేసినా, ప్రధానమంత్రి తప్పు చేసినా, ప్రెసిడెంట్ తప్పు చేసినా అది శిక్షించే అధికారం వాళ్ళకు ఉండే విధంగా శిక్షించడానికి చేయండి. రెండోది, పైసలు తీసుకోకుండా ఓటేయండి. మన కోసం పనిచేయడానికి ఓటేయండి.